అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dava till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. మనం లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ అనే చాప్టర్లో ఉన్నామండి. ఇప్పటికి ఆల్మోస్ట్ మనం మోర్ దెన్ 50% ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ చేసాం. సో ఈ చాప్టర్లో బాబా స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. స్పిరిచువల్ లైఫ్కి మెటీరియల్ లైఫ్కి ఉండే తేడా ఎలా ఉంటుంది, స్పిరిచువల్ లైఫ్లో స్పిరిట్కి ఆ డామినెన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ లైఫ్లో మనం కోరికల వైపు పరిగెట్టడం అనేది జరుగుతుంది. స్పిరిట్ అనే దాంట్లో ఉన్నదాన్ని మన ఆధీనంలోకి, అంటే స్పిరిట్ ఆధీనంలోకి తెచ్చుకొని దానికి అనుగుణంగా మ్యాటర్ నడుచుకునేలా, అంటే స్పిరిట్ అండర్లో మ్యాటర్ ఉండేలా ఆ జీవితం ఉంటుంది స్పిరిచువల్ లైఫ్లో. అంతేగాని మ్యాటర్ను పూర్తిగా ఇగ్నోర్ చేయడం కాదు అని రకరకాల ఉదాహరణలు ఇస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సైన్స్ అండ్ ఆర్ట్ వీటి విషయంలో మన స్పిరిచువల్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది అనేది బాబా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పారాగ్రాఫ్ నుండి మనం స్టార్ట్ చేయాలి. లావణ్య గారు ఉన్నారండి? హలో. జాయిన్ అయ్యారా లేదమ్మా? ఎవరైనా చదువుతారంటే లావణ్య గారు రాకపోతే? దాసు స్క్రీన్ షేర్ చేస్తారా అండి? చేశాను. నేను చదవనండి సైన్స్. మీరు చదవండి సార్. మీరు ఓకే. సైన్స్, ఆర్ట్, పాలిటిక్స్ కెన్ సర్వ్ స్పిరిచువల్ ఎండ్స్. శాస్త్ర విజ్ఞానం, కళ, రాజకీయాలు కూడా ఆధ్యాత్మిక ప్రగతికి ప్రయోజనకరంగానే ఉంటాయి అన్నది మీనింగ్ అండి ఇక్కడ. అంటే మనం వీటిని సాధారణంగా సైన్స్ ఉన్న చోట ఆధ్యాత్మికత మనుగడ ఉండదు, లేక వైస్ వెర్సా అనుకుంటాం. అలాగే కళలు, పాలిటిక్స్ కూడా ఆధ్యాత్మికానికి ఉన్నతికి అవరోధం అన్న భావన ఉంటుంది. బహుశా ఆ దృష్టిలో దీన్నే బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Since the physical body and other material things can be used for the life of spirit, true spirituality does not take any hostile attitude toward them, but seek expression in and through them. ఇప్పుడు దాకా మనం చదువుకున్న ముందు పారాగ్రాఫ్స్లో క్లియర్గా ఈ భౌతికమైనవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక జీవనానికి వ్యతిరేకం కాదని చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత పారాగ్రాఫ్లో కూడా బాగా కంటిన్యూ చేస్తారు. అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ భౌతిక శరీరం, అలాగే మన చుట్టూ ఉన్న వస్తు ప్రపంచం ఏదైతే ఉందో అవన్నీ కూడా అవరోధం కాదు. నిజానికి నిజమైన ఆధ్యాత్మికత మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఒక వ్యతిరేక దృష్టితో చూడదు. అది నిజానికి ఏం చేస్తుందంటే ఈ ట్రూ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ ట్రూత్ని వీటన్నిటి ద్వారా వ్యక్తీకరించడానికి, లేకపోతే దాని ద్వారా ఉన్నతిని సాధించడానికి వాడుకుంటుంది అనమాట.
ఉపయోగించుకుంటుంది. అంటే ఇంక్లూజివ్, తనలో కలుపుకుని వెళ్తుంది తప్ప ఏదో 2 బాక్సుల్లో కూర్చున్నట్టు అది వేరు నేను వేరు అన్న ఆ దృష్టికోణం ఉండదు అన్నది ఇక్కడ చెప్తున్నారు. దేనికి? ట్రూ స్పిరిచువాలిటీకి, నిజమైన ఆధ్యాత్మికతకు అలా ఉండదు అని కలుపుకునే వెళ్ళాలి. Thus, a perfected person does not look down upon things of beauty or works of art, attainments of science or achievements of politics. కనుక పరిపూర్ణతత్వాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే, అంటే ఇంతకుముందు చదువుకున్నాం స్పిరిచువల్ పెర్ఫెక్ట్నెస్ నుంచి, ఆధ్యాత్మిక పరిపూర్ణతత్వం గురించి. ఆ దృష్టికోణం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఒక అందమైన వస్తువుని కానీ, లేకపోతే కళతో కూడిన అంటే సృజనాత్మకమైన వర్క్స్ అంటారు కదా, క్రియేటివ్ వర్క్స్, ఆర్ట్ ఫామ్స్ కానీ వాటిల్ని కానీ, అలాగే సైన్స్ సాధించిన ఈ అచీవ్మెంట్స్ని, ఉన్నతిని కానీ, అలాగే పాలిటిక్స్లో వచ్చే మార్పుల్ని కానీ వ్యతిరేకంగా చూడడం, తక్కువ చేసి చూడడం, అవి నాకు సంబంధం లేనివి, అవి అంటరానివి అన్న దృష్టికోణం అయితే వాళ్ళకి ఉండదు అనమాట. థింగ్స్ ఆఫ్ బ్యూటీ కెన్ బి డిగ్రేడెడ్ బై బీయింగ్ మేడ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్రేవింగ్ ఆర్ జెలస్ ఆర్ ఎక్స్క్లూజివ్ పొసెసివ్నెస్. దీనికి మళ్ళీ ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. థింగ్స్ ఆఫ్ బ్యూటీ అన్నారు కదా, అంటే అందంగా ఉండే వస్తువులు మన చుట్టూ ఉంటాయి. వాటిని మనం ఆధ్యాత్మిక దృష్టికోణం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక విధమైన అపోహతో ఉంటాం. వాటిని ఏమంటాం? కోరికతో కోరుకోవడం, లేకపోతే జెలసీ, నేను అది పొందాలి అనే తాపత్రయపడడం, దాన్ని డిగ్రేడింగ్గా మనం మాట్లాడతాం. అవి కోరికల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి, అందువల్ల అవి ఆధ్యాత్మికంగా అడ్డుపడతాయి, కనుక వాటిని దూరంగా పెట్టాలి అన్న ఒక విధమైన ఇది మనం ఉంటుంది. అలాగే వర్క్స్ ఆఫ్ ఆర్ట్ కెన్ ఆఫ్టెన్ బి యూజ్డ్ టు అగ్మెంట్ అండ్ ఎక్స్ప్లాయిట్ ఈగోయిజం అండ్ అదర్ హ్యూమన్ ఫ్రైటీస్. అంటే కళారూపాలు ఏమన్నా ఉంటే, ఒక చిత్రపటం కానీ, ఒక డ్యాన్స్ ఫామ్ కానీ, వాటిలన్నిటి కూడా ఆహాన్ని పెంపొందించేగా ఉంటుంది, అలా దాన్ని ఉపయోగించుకునేగా ఉంటుంది. అంటే మానవ బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా తీవ్రతరం చేస్తాయి అన్నది కూడా ఒకటి ఉంది. ద అటైన్మెంట్స్ ఆఫ్ సైన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ మ్యూచువల్ డిస్ట్రక్షన్ యాజ్ ఇన్ మోడర్న్ వార్స్. అలాగే సైన్స్ ఉన్నతి కూడా ఈ ప్రపంచంలో వినాశనానికి వాడడం జరుగుతూ ఉంటుంది. పొలిటికల్ ఎంతూజియాజం వితౌట్ స్పిరిచువల్ ఇన్సైట్. పొలిటికల్ ఎంతూజియాజం వితౌట్ స్పిరిచువల్ ఇన్సైట్ కెన్ పెర్పెచుయేట్ సోషల్ అండ్ ఇంటర్నేషనల్ క్యావస్. ఈ రాజకీయ రంగంలో కూడా సరైన అవగాహన లేకపోతే, ఆధ్యాత్మికపరమైన దృష్టికోణం లేకపోతే, సాంఘికంగాను అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక గందరగోళాన్ని సృష్టిస్తాయి. అంటే మామూలుగా మనకు కనబడేది చెప్తున్నారు బాబా, మన రియల్ లైఫ్లో మనం పెర్సీవ్ చేసేది ఎలా ఉంటుంది. ఆల్ దీస్ కెన్ ఆల్సో బి రైట్లీ హ్యాండిల్డ్ అండ్ స్పిరిచువలైజ్డ్. జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకుని వీటిని ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయగలిగితే దాన్ని ఆధ్యాత్మిక పరంగా మనం మలుచుకోవచ్చు. అంటే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి చోట స్పిరిచువాలిటీ ఈజ్ ఇంక్లూజివ్ అన్నది కీవర్డ్. ఇక్కడ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేయరు. ఎక్కడైనా ఎక్స్క్లూడ్ చేస్తున్నాము అంటే ఇబ్బందిలో పడినట్టే స్పిరిచువల్. అది ముందు పారాగ్రాఫ్లో కూడా బాగా చెప్తారు. ఇంక్లూజివ్ అని ఎప్పుడైతే అనుకున్నామో అన్నీ ఇంక్లూడ్ చేసుకుని వెళ్ళాల్సిందే, కానీ నువ్వు ఎలా పెర్సీవ్ చేస్తావు, దాన్ని ఎలాగా నీ ప్రగతి పదానికి, అంటే ఈ ప్రయాణం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మలుచుకుంటావు అన్నదే కీ అన్నట్టుగా నాకు అర్థమైంది. అదే ఇక్కడ మళ్ళీ ఈ పారాగ్రాఫ్లో ఎంఫసైజ్. మన చుట్టూ పెద్ద గందరగోళం ఉన్నాడు, మన రాజకీయాలు టీవీల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం, ఎమోషనల్ అయిపోతుంటాం. కానీ దట్స్ హౌ దీస్ థింగ్స్ ఆర్.
దాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావు నీ ప్రయాణానికి అన్నది రైట్ హ్యాండిల్డ్ అని పదం వాడారు. దాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూడాలి అన్నది ప్రధానమైన అంశం. థింగ్స్ ఆఫ్ బ్యూటీ కెన్ బికమ్ ద సోర్స్ ఆఫ్ ప్యూరిటీ, హ్యాపీనెస్ అండ్ ఇన్స్పిరేషన్. మళ్ళీ ఇక్కడ పాజిటివ్ నోట్లో చెప్తున్నారు, మనం పెర్సీవ్ చేసేది ఇంతకుముందు అలా ఉంటుంది, ఒకసారి అలా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ అదే అందమైన వస్తువులు మన చుట్టూ ఉన్నాయి. వాటి నిజానికి మనకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అందం లేకపోతే మన చుట్టూ అసలు ఈ సృష్టి ఆ బ్యూటీయే లేదు. అందులో స్వచ్ఛత ఉంది, అందంలో అందులో ఆనందం ఉంది, అందులో గొప్ప ఇన్స్పిరేషన్ ఉంది. అంతేగాని దాన్ని నెగిటివ్గా తీసుకుని దాన్ని దూరంగా ఉండాలి, అది నాకేదో అబ్స్ట్రక్ట్ అవుతుంది అని ఎక్స్క్లూజివ్ మోడ్లోకి వెళితే ఎక్కడో వీఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ మోడ్ అనమాట. అది బహుశా ఇందులో హైలైట్ చేస్తున్నారు బాబా. వర్క్స్ ఆఫ్ ఆర్ట్ కెన్ ఎన్నోబెల్ అండ్ రేజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్. అలాగే ఆర్ట్ ఫామ్స్లో వచ్చే కార్యక్రమాలు ఉంటాయి కదా, అది నిజానికి ఏం చేస్తుందంటే చైతన్యాన్ని, మన చైతన్యాన్ని అంటే సృజనాత్మకత ఉంటుంది కనుక అది క్రియేటివిటీ ఎప్పుడు కూడా హృదయానికి సంబంధించింది. అంటే నా దృష్టిలో మైండ్కి హృదయానికి మధ్య లింకు క్రియేటివిటీ యాక్చువల్గా. అంటే ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది జర్నీలో అది, ఆ ప్యాటర్న్స్ని పగలగొట్టి. అందుకు అలా చూడాలి అది. ఇట్స్ రేజెస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్. The attainments of science can redeem humanity from unnecessary suffering and handicaps. అలాగే శాస్త్ర విజ్ఞానం కూడా ఇందాక డిస్ట్రక్షన్ గురించి చెప్పుకున్నాం, కానీ దాన్ని ప్రాపర్గా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాండిల్ చేయగలిగితే అనవసరమైన ఈ వ్యధ మానవాళి పడుతుందో దాని నుంచి, వాళ్ళ బలహీనతల నుంచి బయటపడేయగలదు. మొన్న దాస్ కూడా చెప్పారు, అదే సైన్స్ స్కైప్లో మనం ఇంతమందిని కలిపింది, అద్భుతంగా గ్రంథాలు చదువుకోగలుగుతున్నాం. దాన్ని ప్రాపర్గా వాడితే ఆ హ్యాండిక్యాప్నెస్ ఉంది. ఇంతకుముందు ఏదో ఊళ్ళో ఒక పెద్ద ఆయన చెప్తే రచ్చబండ చుట్టూ నలుగురు కూర్చుని ఈ మంచి వినేవారు, ఆ నలుగురికే దక్కేది అవకాశం. మన అందరం వరల్డ్ వైడ్ కూడా కూర్చుని చేసుకునే అవకాశం ఈ టెక్నాలజీ వల్ల, సైన్స్ వల్ల వచ్చింది. పొలిటికల్ యాక్షన్ కెన్ బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ రియల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ. ఏదైతే పాలిటిక్స్ చాలా కర్కశంగా ఉన్నాయి, రాక్షసత్వంగా మారిని అని అనుకుంటామో, దాన్ని ప్రాపర్ పర్స్పెక్టివ్లో హ్యాండిల్ చేస్తే యూనివర్సల్ బ్రదర్హుడ్, అంటే దేశాల్లోనే కాదు, మానవ సోదరభావం అన్ని స్థాయిల్లోని ప్రాపర్ లీడర్షిప్ ఉండి ఆ స్పిరిచువల్ ఓరియంటేషన్ ఉంటే అది గొప్ప పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అది అందరినీ కలపడానికి పొలిటికల్ ఆస్పెక్ట్ అనేది. The life of the spirit does not consist in turning away from worldly spheres of existence, but in reclaiming them for the divine purpose, which is to bring love, peace, happiness, beauty, and spiritual perfection within the reach of everyone. So సమ్మరీగా ఇక్కడ మొత్తం సమప్ చేశారు కనుక లైఫ్ ఆఫ్ స్పిరిట్ అని ఏదైతే మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, ఈ ప్రయాణంలో మనం ఈ ప్రాపంచికమైన విషయాల్ని దూరంగా నెట్టేయడం వల్ల జరగదు. అది ఉండదు, అందులో పార్ట్ కాదు. ఒక్కసారి పైకి వెళ్ళండి అసలు ఇంగ్లీష్ లాస్ట్ సెంటెన్స్. అది దూరంగా నెట్టివేయడం వల్ల కాదు, కానీ దాన్ని ఓన్ చేసుకోవాలి. ఒక డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక డివైన్ పర్పస్కి ఇది నాకు ఉంటుంది, నా కోసమే ఉంది, అది నా ఆధ్యాత్మిక ప్రగతికి అన్న కొత్త దృక్కోణాన్ని ఏర్పాటు చేసుకుని, తద్వారా అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక విధమైన ప్రేమ వెల్లివిరుస్తుంది, శాంతి, ఆనందం, అందం, ఒక ఆధ్యాత్మిక పరిపూర్ణత ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలంటే, బహుశా ఈ కంక్లూషన్గా నాకు అనిపించింది అంటే, మనం ఏమి ఇంటరాక్ట్ అవుతున్న భగవంతుడు మన దేంతో ఇంటరాక్ట్ అవ్వడానికి పెట్టినా కూడా దెర్ ఈజ్ అ పర్పస్, స్పిరిచువల్ పర్పస్. మై విష్ అంతా కూడా ఎసెన్స్ అదేనండి. యాక్చువల్గా మనం ఒక ఫ్యామిలీలో పుట్టాము, ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పుట్టాము, లేకపోతే ఒక దేశంలో పుట్టాము, భార్య పిల్లలు, ఒక సెటప్ మనకి ఏర్పడింది అంటే ఇట్స్ సర్టన్లీ ఇట్స్ ఫర్ యూ, ఇట్స్ ఓన్లీ ఫర్ యూ. అలాగే నువ్వు ఇంటరాక్ట్ అయ్యే కోలీగ్స్ కానీ, నువ్వు ఉన్న వాతావరణం కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ మై బెటర్మెంట్. నా స్పిరిచువల్ ఉన్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుడు ప్రత్యేకంగా నా కోసమే
చేశాడనే దృష్టికోణాన్ని చూసుకుంటే మొత్తం లైఫ్ ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఒకసారి సఫరింగ్ కూడా బ్యూటిఫుల్ అవ్వచ్చేమో తెలియదు. అంటే ఆ బాబా కూడా ఒకసారి చెప్తారు, సఫరింగ్ కూడా ఒక ఆ పెయిన్లో కూడా ఒక ఆనందం ఉంటుంది అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడే అది మనం అర్థం చేసుకోగలం. అది ఎసెన్స్ ఆఫ్ దిస్ థింగ్ అండి. అంటే ఇంతకుముందు పారాగ్రాఫ్లో చెప్పిన విషయాన్ని ఇంకొక కోణంలో చెప్పారు బాబా. అంటే సైన్స్, పాలిటిక్స్, ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ అని స్పిరిచువాలిటీ. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? జై బాబా అండి. సో ఎవరు క్వశ్చన్స్ లేకపోతే ఇంకా క్లియర్గానే ఉంది సార్ మీరు చెప్పింది. సో ప్రతి దంతాలకు ఉపయోగం అంటే దేన్ని మనం అవాయిడ్ చేయకూడదు. వాటి పర్పస్ని అంటే వాటిని ఎలా ఉపయోగించుకోవడం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో వాటిని పాజిటివ్ దృక్పథంతో వాడుకుంటే ప్రతిదీ మన జర్నీకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా నెగిటివ్గా చూసుకుంటే అది ఇంకా మనల్ని బంధిస్తుంది ఈ జర్నీలో అనేది ఓవరాల్గా సెన్స్ ఇక్కడ చెప్తున్నారు. ఇంకేవి క్వశ్చన్స్ లేవంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇది రాధగారండి. రాధగారు రాలేదు. ఎవరికైనా అసైన్ చేశారండి చదవమని? ఓకే, సో ఎవరైనా చదువుతారండి పారాగ్రాఫ్? నేను చదివానా? చదవండి రాజు. అంటే ఎవరన్నా చదువుతారండి? చదివితే ఇట్స్ ఓకే, నేను లేకపోతే చదువుతాను. నేను చదువుతానండి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చదవండి అమ్మ, చదవండి. నిస్సంగం. వైరాగ్యం అనగా అలక్ష్యం చేయడం, ఉదాసీనత కాదు. అయితే జీవాత్మ జీవనాన్ని అంటే జీవిస్తున్నవారు ఇంగ్లీష్ చదివితే బాగుంటుంది అన్నమాట. చదివి లేకపోతే తెలుగు చదువు. ఇంగ్లీష్ చదవమంటారా? మీరు ఇంగ్లీష్ మిస్ అవ్వద్దు. ఫోన్లో లాగిన్ అయ్యానండి. అది రికార్డింగ్ది అవ్వట్లేదు నాకు. సెంటర్ తీసుకురావాలేమో దాసర్ సెంటర్. కనబడుతుందా? సైజ్ కొంచెం పెంచితే బాగుంటుందండి. ఫాంట్ సైజ్. యా, కనబడుతుందండి. ఓకే. Detachment does not mean indifference. However, those who would live the life of the spirit must remain detached in the midst of worldly things without becoming cold or indifferent to them. Detachment should not be misunderstood as lack of appreciation. It is not only compatible with the true evaluation of things, but is its very condition. Craving creates delusion and prevents right perception. It nourishes obsessions and sustains the feeling of dependence upon external objects. Detachment promotes right understanding and facilitates perception of the true worth of things without making consciousness dependent upon external objects. Jai Baba andi. తెలుగు కూడా చదవండి.
అయితే జీవాత్మ జీవనాన్ని జీవిస్తున్న వారు ప్రాపంచిక విషయాల మధ్య ఉంటూనే వాటి వల్ల విముఖత గాని లేదా ఉదాసీనత గాని లేకుండా ఉండాలి. ఒక విషయం పట్ల నిస్సంగం కలిగి ఉండడం అంటే ఆ విషయం పట్ల అవగాహన లేకపోవడం అని పొరపడకూడదు. నిస్సంగం అనేది విషయాల నిజ విలువను అంచనా వేయడానికి అనుకూలంగా ఉండడమే కాకుండా అలా అంచనా వేయడం నిస్సంగం యొక్క ఒక నిబంధనయే అవుతుంది కూడా. తీవ్రమైన కోరిక భ్రమను సృష్టిస్తుంది, సరి అయిన అవగాహనను నిరోధిస్తుంది, మనస్సును ఒకే విషయం పదే పదే పీడించే వికారాన్ని పెంచి పోషిస్తుంది మరియు బాహ్య వస్తువుల మీద ఆధారపడే భావనను కూడా పెంచి పోషిస్తుంది. అలా కాకుండా నిస్సంగము బాహ్య వస్తువుల మీద చైతన్యం ఆధారపడకుండానే సరి అయిన అవగాహన కలగడానికి మరియు విషయాల నిజ విలువను గ్రహించడానికి దోహదపడుతుంది. ఇదే బాబాండి, ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి, అర్థమైనంత వరకు షేర్ చేసుకుంటాను. అంటే యాజ్ టీచర్ చెప్పలేదు. చేయవా నిస్సంగం అనగా అలక్ష్యం చేయడం కాదు. అంటే వైరాగ్యం అనేది ఒకదాన్ని ఏదో పట్టించుకోకన్నా దాన్ని పక్కకు విడిచిపెట్టడం అనేటటువంటిది అది కాదు నిస్సంగము అంటే. జీవాత్మ జీవనాన్ని జీవిస్తున్న వారు ప్రాపంచిక విషయాల మధ్య ఉంటూనే వాటి పట్ల విముఖత గాని లేదా ఉదాసీనత గాని లేకుండా ఉండాలి. అంటే జీవాత్మ జీవనం అసలు ఎందుకు ఈ స్పిరిట్ వచ్చిందో అంటే అంటే ఈ రకమైన జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఈ ప్రాపంచిక విషయాల మధ్య అన్నిటిలో ఉంటూనే వాటిని విడిచిపెట్టడమో లేకపోతే పట్టించుకోకపోవడమో అలా ఉండకన్నా అలా ఉండడం సరికాదు అనేది ఇక్కడ చెప్తున్నారు అనుకుంటున్నానండి. ఒక విషయం పట్ల నిస్సంగం కలిగి ఉండడము అంటే ఆ విషయం పట్ల అవగాహన లేకపోవడం అని పొరపడకూడదు. అంటే దేన్నైనా సరే ఒకటి విడిచిపెట్టడం కానీ వద్దనుకోవడం కానీ ఈ జీవాత్మ జీవనం గడిపేటటువంటి వ్యక్తులు అలా ఆ నిస్సంగాన్ని పాటించడం అంటే దాని అర్థము దాని మీద అవగాహన లేక విడిచిపెట్టేసినటువంటిది కాదు. అది ఎందుకు ఏటి అనేటటువంటిది అవగాహన లేకన్నా దాన్ని వదిలేయడం కాదు. అవగాహన లేకపోవడం అని పొరపడకూడదు అంటున్నారు. అంటే దాని గురించి తెలుస్తుంది కానీ డిటాచ్మెంట్ అనేది అతను అంతరంగికంగా అతను అవలంబించడం ఆచరించడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఎంతవరకు అవసరం ఎంతవరకు అనవసరం అనేటటువంటి అవగాహనతోనే వెళ్తాడే తప్ప అవగాహన లేకన్నా ఉండకపోవడం అనేది ఉండదు. నిస్సంగం అనేది విషయాల నిజ విలువను అంచనా వేయడానికి అనుకూలంగా ఉండడమే కాకుండా అలా అంచనా వేయడము నిస్సంగం యొక్క ఒక నిబంధనయే అవుతుంది కూడా. ఖచ్చితంగా దాని యొక్క అంటే అది ఎందుకు ఒక బంధమైనా కావచ్చు, ఒక వస్తువైనా కావచ్చు, భౌతిక పరమైనటువంటిది తన చుట్టూ ఉండేటటువంటిది ప్రతి ఒక్క దాని యొక్క అవగాహన కూడా ఈ జీవాత్మ ప్రయాణం చేస్తూ అంటే ఈ రకమైన జీవనాన్ని జీవిస్తున్నటువంటి ఒక యాస్పిరెంట్కి అది ఉంటుంది. ఉంటూనే అది అంచనా వేసుకునే ఉంటాడు ఆయన, అంతే తప్ప గాని నిస్సంగం అనేది విషయాల నిజ విలువను అంచనా వేయడానికి అనుకూలంగా ఉండటమే కాకుండా అలా అంచనా వేయడం నిస్సంగం యొక్క ఒక నిబంధన. అంటే అది దీంట్లో ఒక రూల్ గానే ఉంటది. అది ఎంతవరకు అవసరం ఎంతవరకు అనవసరం దాని విలువలు వాటిని అవగాహన చేసుకోవడము అనేటటువంటిది. తీవ్రమైన కోరిక భ్రమను సృష్టిస్తుంది, సరి అయిన అవగాహనను నిరోధిస్తుంది. ఎప్పుడైతే ఒక దాని మీద ఇది కావాలి అనేటటువంటి ఆ కోరిక తీవ్రమైందో ఖచ్చితంగా దాని చుట్టూ కూడా ఇంకా భ్రమ అల్లుకుంటూనే ఉంటది. ఎప్పుడైతే ఈ భ్రమలో మునిగిపోవడం జరుగుతుందో అసలైనటువంటి అవగాహనని
ఆ కోరిక అక్కడ అది ఆపేస్తుంది. ఆ కోరిక అసలైనటువంటి సత్యాన్ని గురించి, అసలైనటువంటి అవగాహన అంటే అది నిజ విలువ గురించి ఆలోచించకన్నా ఈ కోరిక అక్కడ అడ్డు పెట్టాడు, నిరోధించడం అనేది జరుగుతుంది. మనస్సుని ఒకే విషయం పదే పదే పీడించే వికారాన్ని పెంచి పోషిస్తుంది. ఇటువంటి తీవ్రమైనటువంటి ఈ కోరిక మనస్సుని ఎలా చేస్తుంది అనుకుంటే, ఇది కావాలి అని ఎలాగైనా సరే తీర్చుకోవాలి అని ఈ ఆలోచనలతో దాన్ని ఇంకా ఇంకా పొందాలి అనేటటువంటి దాన్ని నింపుతుంది. మరియు బాహ్య వస్తువుల మీద ఆధారపడే భావనను కూడా పెంచి పోషిస్తుంది. ఎందుకంటే అది భ్రాంతిలోనే పుట్టింది. దానికి ఉన్నటువంటి తీవ్రత వల్ల అది భ్రాంతిని పెంచుకుంటూ పోతుంది కాబట్టి ఇంకొక దాని మీద ఆధారపడి అలాగ వెళ్ళడమే ఎలాగనేటటువంటి దాన్నే ఒకదానికి ఒకటి జోడించుకుంటూ వెళ్తుంది ఇది కోరిక అనేటటువంటిది. అలా కాకుండా నిస్సంగం అంటే అది ఎంతవరకు అది అవసరమో అంటే దాన్ని ఒక రకంగా మనసుతో దీనికి కనెక్షన్ లేదు. అవసరం వరకే అది అందులో ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి ఆ నిస్సంగము అలా కాకుండా నిస్సంగము బాహ్య వస్తువుల మీద చైతన్యం ఆధారపడకుండానే సరి అయిన అవగాహన కలగడానికి మరియు విషయాల నిజ విలువను గ్రహించడానికి దోహదపడుతుంది. అసలు ఈ నిస్సంగం అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నారంటే వాటితో ఈ చైతన్యం అనేటటువంటిది అది ఉంటేనే అది నాకు కావాలి, అది లేకపోతే అవ్వదు అనేటటువంటి ఆ తీరులో అక్కడ ఆ చైతన్యం ఉండదు, అలాగే ఆధారపడదు. వాటి పట్ల సరి అయిన అవగాహన కలిగి ఉంటుంది. అలాగే అవి ఎంతవరకు ఆ విషయాలు అవసరము అనేటటువంటిది గ్రహించడానికి ఈ నిస్సంగం అనేటటువంటిది దోహదపడుతుంది అనేది చెప్తున్నారు. అంటే ఆ డిటాచ్మెంట్ అనేటటువంటిది ఒకదంతో నిజానికి ఒకటి అక్కర్లేదు అని అంటే ఉదాసీనంగా ఉండిపోవడం నిస్సంగము కాదు. దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఆ విలువలు తెలుసుకుంటూ అది ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు అంటుకోకన్నా వెళ్ళడం అనేటటువంటిది నిస్సంగము. ఏ కోరికతోనూ కూడా ముడిపడకన్నా అది సహాయపడే విధంగా ఈ నిస్సంగము ఉంటుంది. ఆ విలువల తాలూకా నిజతత్వాన్ని అది ఎందుకు ఏమిటి ఎంతవరకు అది మనకి సత్యం వైపు నడవటానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అవగాహనతో నడవటానికి ఇది ఉపయోగపడుతుంది అనే తీరులో చెప్పినట్టు అర్థమైంది సార్. జయబాబు. ఎవరైనా మాట్లాడతారండి? అంటే ఒక పాయింట్ అంటే అసలు నాకు అనిపించింది, నిజ విలువను అంచనా వేయడం అన్నది కీ ఇందులోనే. నార్మల్గా ప్రాపంచిక దృక్కోణంలో మనం అప్రోచ్ అవుతున్నప్పుడు థింగ్స్ని ఏదర్ ఓవర్ ఎస్టిమేట్ అన్న చేస్తాం, అండర్ ఎస్టిమేట్ అన్న చేస్తాం. మన చుట్టూ ఉన్న వ్యక్తులను కానీ వస్తువులను కానీ ఏదన్నా దాని ప్రయోజనాలని, ఇంక్లూడింగ్ నన్ను కూడా ఏదర్ ఓవర్ అంటే పెద్దగానే ఊహించుకుంటాం ఒక టైంలో, ఒక్కోసారి చాలా కుమిలిపోతాం ఇన్ఫీరియర్గాన. రెండూ నిజం కాకపోవచ్చు. ఇక్కడ బహుశా ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తుందంటే ఆ స్పిరిచువల్ దృక్కోణం అంటే ఆధ్యాత్మిక దృక్కోణం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దట్ ఎగ్జాక్ట్ వాల్యూను అంచనా వేయగలవు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమో అనిపించింది ఇందులో. ఎందుకంటే ఆధ్యాత్మిక దృక్కోణంలో చూసినప్పుడు దాని యాక్చువల్ విలువ అంటే అది ఎందుకు ఉంది అక్కడ, నీకు ఎందుకు అది ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది అన్నది. ఎందుకంటే బహుశా అక్కడ ప్రాపంచికమైన ప్రయోజనాలు కూడా అవసరం. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్లో ఉండి ఒక స్థిరమైన బ్రతుకుతున్నప్పుడు అయితే స్పిరిచువాలిటీ వైపు దృష్టి సారించగలం. ఇందాక అస్తిత్వం అని చెప్పుకున్నాం ఇందాక కాలం, అది ఉన్నప్పుడే ఆధ్యాత్మిక దృక్కోణం మీద ఆ టైం దొరుకుతుంది మనకి, ఆ అనుభవానికి. ఒక ఆధ్యాత్మిక దృక్కోణంలోకి వెళ్ళేటప్పటికి అది ఎక్స్పీరియన్స్ సంబంధించింది. ఇక్కడ సర్వైవల్ అయితే అక్కడేమో ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అంతా ఎక్స్పీరియన్సే. మనకు శత్రువుగా గొడవ పడినోడు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చి వెళ్తాడు, మళ్ళీ మన్నాడు మిత్రత్వం ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఇంట్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇస్తారు, పిల్లలు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఈ అన్నీ సరైన స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడే ఆ జడ్జిమెంట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సరైన దృక్కోణంలో ఉంటుంది. లేకపోతే వి గెట్ ట్రాప్డ్ ఇన్ దట్
ఏమంటారు, ఓవర్ వాల్యుయేషన్ కానీ అండర్ వాల్యుయేషన్. అదే జడ్జ్మెంట్ అంట. మనం జడ్జ్మెంట్స్ క్విక్గా చేసేస్తుంటాం కదా, నన్ను ఇలా హార్మ్ చేశాడు, నాకు అదే అని. ఇంకా ఈ ట్రాప్లో పడకుండా ఇది మనని బయటికి చిక్కుకోకుండా ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టుగా అనిపించింది నాకు పారాగ్రాఫ్. జయగోపాల్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అంటే సార్ ఇప్పుడు క్లియర్గా ఉంది సార్ ఇప్పుడు రాజు గారు మీరు చెప్పింది. అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక జీవితంలో భాగంగానే అతను భావిస్తాడు. అంటే తన ప్రయాణంలో భాగంగానే భావిస్తాడు ఈ నిస్సంగం గడిపేటటువంటి వ్యక్తి. అన్ని అతితాల అంటే శత్రుత్వాన్నైనా, అక్కడ ఒక తంటానైనా, ఒక ఆనందకరమైన సిచ్యువేషన్ అయినా సరే అందులో ఒక పార్ట్ గా చూస్తాడు. అంటే వాటితో అటాచ్ అవ్వకన్నా వెళ్తాడు. అదే కదండి సార్ మీరు చెప్తుంది. అంటే ఎందుకంటే అతనికి నిజ అవగాహన ఉంది కాబట్టి. అది వాటితో ఐడియల్ సిచ్యువేషన్ అమ్మ, దట్స్ అవర్ షుడ్. కానీ అది కుదరదు కనుకే నేను అనుకోవడం, బాబా భూమి మీదకి రావడం, నా మీద తలవిట్టు, నా మీద వాలిపో అని చెప్పి మై విష్ ఇచ్చి, అంటే ఆయన మీద ప్రేమతో నమ్మకంతో వి స్టిక్ టు దోస్ 6 పాయింట్స్, అంటే ఆ మై విష్ పాయింట్స్. అది నిజం సార్. అంటే అది బాబా ప్రేమికుల తాలూకు అదృష్టం. అంటే ఇక్కడ జనరల్ గా వెళ్ళేది బాబా చెప్తున్నారు, ఇది జనరల్ చెప్తున్నారు. కానీ మనకు ఆ ఇంపార్టెన్స్ ఇప్పుడు అందుకేనండి, ఎప్పుడు డిస్కోర్సెస్ చదివినా ప్రతి చాప్టర్ పూర్తయ్యేటప్పుడు మనకి మై విష్ చాలా సింపుల్ వర్డింగ్స్ లో అనిపిస్తుంది, కానీ మొత్తం చెప్తారు కదా, ఈవెన్ నాగేశ్వరరావు గారు మొత్తం అంతా మన ఈ నాలెడ్జ్ అంతా కూడా ఆ పాయింట్స్ లోనే ఉందని, ఆ సింపుల్ అంటే సింప్లిఫై చేసి కోడిఫై చేసి ఇచ్చారన్నమాట బాబా. అది అఫ్ కోర్స్ విత్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అది ఫాలో అవ్వగలిగితే ఇవన్నీ అందులోనే ఉండొచ్చు బహుశా. మరి ఈ చెప్తున్న ఉన్నట్టే సార్. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనైనా బాబా నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచాడు అని భావించమన్నారు. నీకు బాధ కలిగితే బాబా నన్ను బాధపడగోరుచున్నాడు అనుకో, నీకు ఆనందం కలిగితే బాబా నన్ను ఆనందింపగోరుచున్నాడు అనుకో. అంటే అన్నిటికీ అక్కడ ఎవరు బాబా బాబా బాబా. ఇంకా మరి ఇతని తాలూకు ఇన్వాల్వ్మెంట్ అందులో నేను బాధపడుతున్నాను, నేను ఆనందపడతానని ఎగ్జైట్మెంట్ ఇవేవి లేవు కదండి సార్. రియల్ గా ఆచరించేవాడికి రియల్ లవర్ అన్ని అందులో మనం ఇంపెర్ఫెక్ట్ అయినా, పెర్ఫెక్ట్ కాదు కనుక ఈ పారాగ్రాఫ్ పెర్ఫెక్ట్ అని చెప్పారు, కానీ ఇంపెర్ఫెక్ట్ అయినా ఆ గ్యాప్ ని బాబాతో ఫిల్ చేసేస్తే వి బికమ్ పెర్ఫెక్ట్ ఏమో, నాకు అలా అనిపిస్తుంది. అదే 1 పక్కన 0 అంటారు కదా, అలాగా. బాబా అండమే అద్భుతం సార్. జై బాబా. జీవం అండి. సో ఇంకెవరైనా మాట్లాడతారు? అయితే ఇంతవరకు ఈ చాప్టర్ లో మనకి లాస్ట్ వీక్ కూడా వాసుదేవరావు గారు ఒక క్వశ్చన్ అడిగారు. అయితే ఇంతకీ ఎలా లీడ్ చేస్తాం? పాయింట్స్ క్లియర్ గానే ఉన్నాయి, స్పిరిట్ డామినేట్ చేయాలి మ్యాటర్ ని, ఇలా రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇది ఎలా సాధ్యం, ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా జీవించాలి అంటే దానికి ఆన్సర్ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, తర్వాత పారాగ్రాఫ్స్ లో ఉంది అని. ఆ పారాగ్రాఫ్ ఇదేనండి. సో డిటాచ్మెంట్ అనేటువంటి క్వాలిటీ అనేది ఆస్పిరెంట్ లో, సాధకుల్లో ఉండాలి. అంటే స్పిరిచువల్ జర్నీ చేయాలనుకున్న వ్యక్తికి ఒక ఉండాల్సిన లక్షణం డిటాచ్మెంట్. ఈ డిటాచ్మెంట్ కి ఆపోజిట్ అటాచ్మెంట్ అనుకోండి, ఆర్ క్రేవింగ్ అనుకోండి. ఇక్కడ క్రేవింగ్ అనే వర్డ్ బాబా వాడారు. క్రేవింగ్ వర్సెస్ డిటాచ్మెంట్ చెప్తారు. అంటే ఒకదాని పట్ల ఒకదానికి అతుక్కుపోయి అంటుకొని ఉండడం ఒకటైతే అది క్రేవింగ్ అయితే, ఇంకో దానికి దాని నుండి దూరంగా ఉండడం అనేది, అంటుకోకుండా ఉండడం అనేది డిటాచ్మెంట్, నిస్సంగం అని అన్నారు. ఈ నిస్సంగం యొక్క స్వరూపం గురించి ఇందులో వివరించారు బాబా. నిస్సంగం అంటే డిటాచ్మెంట్ అని అంటే దాని అర్థం ఉదాసీనంగా ఉండడమా, అసలు దేన్ని పట్టించుకోకుండా ఉండడం. అంటే మన చుట్టూ ఉన్న వస్తువులు కానీ మనుషులు కానీ వాళ్ళ యొక్క దాన్ని ఇగ్నోర్ చేయడం కాదు డిటాచ్మెంట్ అంటే. అసలు డిటాచ్డ్ గా ఉన్నప్పుడే మనకు విషయం అనేది స్పష్టంగా కనిపిస్తుందని.
సాధారణంగా మనం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి. క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మనం గెలుపోటములతో ఏ టీమ్‌తోని ఐడెంటిఫై అవ్వకుండా క్రికెట్‌ని క్రికెట్‌గా చూస్తే అసలు ఏం జరుగుతుందనేది మనం గేమ్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. బౌలర్ వేసే మంచి బాల్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. బ్యాట్స్‌మెన్ కొట్టే షాట్స్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. అదే మనం ఒక టీమ్ సైడ్ తీసుకొని దృష్టంతా గెలవాలి లేదా ఓడిపోకూడదు ఇలా ఒక రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటూ అంటే అక్కడ ఒక క్రేవింగ్ అనేది ఉంది. ఒక అటాచ్ అయిపోయి ఉన్నాం. అప్పుడు మనం మ్యాచ్‌ని ఎంజాయ్ చేయలేం. అసలు ఏం జరుగుతుందో మ్యాచ్‌లో వాస్తవాన్ని కూడా గుర్తుపట్టలేం. సో, మనం ఈ డిటాచ్డ్ యాటిట్యూడ్‌ని ఉంటేనే మనకి రైట్ పర్సెప్షన్ అనేది కలుగుతుంది. అంటే విషయాల్ని ఎలా చూడాలో అలా చూడగలుగుతాం. అదే లాస్ట్ లైన్‌లో బాబా చెప్పిన మాట. డిటాచ్‌మెంట్ ప్రమోట్స్ రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ ఫెసిలిటేట్స్ పర్సెప్షన్ ఆఫ్ ద ట్రూ వర్త్ ఆఫ్ థింగ్స్ వితౌట్ మేకింగ్ కాన్షియస్‌నెస్ డిపెండ్ అపాన్ ఎక్స్‌టర్నల్ ఆబ్జెక్ట్స్. కాబట్టి సాధారణంగా ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే అంటే కామన్ మ్యాన్ ఏదైనా ఒక వస్తువు వల్ల నష్టం జరగగానే ఆ వస్తువుని నిందించడం ప్రారంభిస్తుంటాం. సో ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ వాల్యూ అనేది ఈ సృష్టిలో ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా జర్నీలోనే ఉన్నాయి కాబట్టి ఏ ఒక వ్యక్తి యాటిట్యూడ్ అవ్వచ్చు లేదా వస్తువు ఒక ఒకసారి బాబాకి ఒక ఆమె వచ్చి అడిగింది. ఈ స్నేక్స్ ఈ తేళ్ళు ఉంటాయి కదా! ఇవన్నీ పాములు, తేళ్ళు ఇలాంటివి కూడా ఎందుకున్నాయంటే వాటి వాల్యూ వాటికుంది. దృష్టిలో అవాయిడ్ చేయడానికంటూ ఏది లేదు. ఏది ఎందుకుందో దాన్ని ప్రాపర్‌గా గుర్తించగలిగి దాన్ని ఆ రకంగా వాడుకోగలిగితే అది మన జర్నీకి సహాయపడుతుంది. అయితే ఈ రకమైనది మనం చెయ్యాలి అంటే మనలో ఉండాల్సిన క్వాలిటీ డిటాచ్‌మెంట్. ఉండకూడని క్వాలిటీ క్రేవింగ్. ఆ డిటాచ్‌మెంట్ అంటే ఇగ్నోర్ చేయడం కాదు. ఆ వస్తువు ఆ వ్యామోహంలోకి వెళ్ళకూడదు. వెళ్ళకుండా మనం విషయాల్ని ఎందుకోసం ఉందో అనేది చూడడం మొదలుపెట్టాలి. అయితే ఈ లక్షణాన్ని ముందు మనం అలవాటు చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా ఆ స్పిరిట్ డామినెన్స్ ఓవర్ మ్యాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మన లైఫ్‌లో. అదే ఇంకా చెప్తూ వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా ఉందండి. ఎవరైనా చదువుతారండి ఇది? దీని కంటిన్యూషనే సేమ్ హెడ్డింగ్‌లోకి వస్తుంది. చెప్పండి, నేను చదువుతాను. చదువు. జై బాబా. To see things as they are, to grasp their real significance as parts of the manifestation of the one life, and to see through the veil of their apart multiplicity is to be free from the insistent obsession for anything in its imagined isolation and exclusiveness. It is a life of positive freedom in which the spirit infuses itself into matter and shines through it without submitting to any curtailment of its own claims. విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా చూడటం అంటే ఆ విషయాలన్నిటికీ ఒకే జీవితం యొక్క వ్యక్తీకరణ, ఈ విషయాలన్నిటినీ ఒకే జీవితం యొక్క వ్యక్తీకరణలోని భాగాలుగా తెలుసుకొని వాటి ప్రాముఖ్యతను గ్రహించడం. అలాగే బయటకు కనిపించే వాటి బహుళత్వం అనే ముసుగు ద్వారా చూడటం అంటే ఊహలో మాత్రమే ఉనికి కలిగి ఉండే ఏదేని ఒక విషయం యొక్క వేర్పాటుతనం మరియు ప్రత్యేకత అనే తీవ్రమైన భావం నుండి విడుదల పొందటం. అది సకారాత్మకమైన ఒక స్వేచ్ఛ జీవితం. ఆ జీవితంలో జీవాత్మ శరీరంలోకి చొచ్చుకుపోతుంది మరియు తన ఆధిపత్యాన్ని తగ్గనీయకుండా శరీరం ద్వారానే ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటే ఈ విషయాలన్నీ కూడా జీవితం, ఒకే జీవితం, మన జీవితంలోనే ఆ వ్యక్తీకరణలోని భాగాలుగా తెలుసుకోవటం ముఖ్యం అన్నమాట. అంటే అది అంటే ఇది మన జీవితానికి సంబంధించింది కాదు. ఇది మన ప్రత్యేక జీవితంలో అవన్నీ కూడా నిరంతరము అనుభవాలుగా మనకి వ్యక్తీకరణ చెందుతున్నాం. ఆ విషయం గురించి దాని గురించి ఉదాసీనత అక్కర్లేదు, నిర్లక్ష్యం లేకుండా ఎంతవరకు దాని గురించి మనం అటాచ్ అయి ఉండాలి, దాని నిజ తత్వాన్ని, నిజ భావాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళటం అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం అంటే వాటి ప్రాముఖ్యత అంతవరకు ఉంది అనేదాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని గడపటం.
అలాగే బయటకు కనిపించే వాటి బహుళత్వం అనే ముసుగుని, అంటే అది అనేక రకాలుగా మనకు కనబడుతున్నాయి, విషయాలని వేరు అనుకుంటున్నాం. కాదు, అలా కాదు. ఊహలో మాత్రమే ఉనికి కలిగి ఉండే ఏదేని ఒక విషయం యొక్క వేర్పాటుతనం యొక్క ప్రత్యేకత అనే తీవ్ర భావం నుండి విడుదల పొందటం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆటను ఆటగానే చూడాలి. ఏదో ఒక జట్టు వైపు మనం మొగ్గి చూసినట్లయితే అసలు ఆటలోని అందాన్ని కానీ ఆస్వాదించడం అనేది కానీ ఉండకుండా పోతుందన్నమాట. అలాగే ఊహలో మాత్రమే ఉనికి కలిగి ఉండే ఏదేని ఒక విషయం యొక్క వేర్పాటుతనం మరియు ప్రత్యేకత అనే ఆ తీవ్రమైన భావం నుండి విడుదల పొందటం, ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటే అది సకారాత్మకమైన ఒక స్వేచ్ఛా జీవితం. దేనికి అటాచ్మెంట్ లేకుండా, ఇది ఇంతవరకే, ఓకే, ఇట్స్ లెట్స్ గో, దాన్ని అంతవరకే పట్టించుకోవాలి. అంతేగాని దానిలో బాగా డీప్ అయిపోయి దాన్ని వేలాడేసుకొని దాని గురించి తపన పొందటం ఇలాగే ఏముండకుండా ఎంతవరకు అవసరమైతే అంతవరకే దాన్ని కలిగి ఉండటం, దాని గురించి ఆలోచన చేయటం, అంటే అసలైన భావాన్ని కలిగి ఉండటం, దాని గురించి సరి అయిన అవగాహనని కలిగి ఉండటం అనమాట. ఆ జీవితంలో, అలాంటి జీవితంలో జీవాత్మ శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అంటే మన అవగాహన మన జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది. అంటే మనం ఏదైతే ఆ భావజాలాన్ని పట్టుకుని ఊగులాడుతున్నామో వాటన్నిటి నుండి మనకి విముక్తి లభిస్తుంది. ప్రతిదాని యొక్క సరి అయిన అవగాహన అనేది మన జీవితాన్ని ప్రకాశవంతం చేసి ముందుకి నడిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గానికి దారి తీసే విధంగా మన అవగాహన ఉండాలన్నమాట. ఏ విషయాన్ని గురించి కూడా ఉదాసీనత ప్రదర్శించడం కానీ, దాన్ని నిర్లక్ష్యం చేయటం కానీ, దాని పట్ల వైరాగ్య భావం కలిగి ఉండటం కానీ కాదు. దాని యొక్క నిజమైన అవగాహన కలిగి ఉండటం వల్ల జీవితం సాఫీగాను, స్వేచ్ఛాయుతంగాను మరియు ప్రకాశవంతంగాను ప్రకాశిస్తుంది. దాన్ని చక్కగా మనం లీడ్ చేయగలుగుతాము అని చెప్తున్నట్టు అర్థమవుతుందండి. జయబాబు, మీరు యాడ్ చేయండి. జయబాబు, ఎవరైనా మాట్లాడతారండి? సార్ జయబాబా సార్. అంటే ఇక్కడ బయటకు కనిపించే వాటి బహుళత్వం అనే ముసుగు ద్వారా చూడటం అంటే ఊహలో మాత్రమే ఉనికి కలిగి ఉండే ఏదైనా ఒక విషయం యొక్క వేర్పాటుతనం మరియు ప్రత్యేకత అనే తీవ్రమైన భావం నుండి విడుదల పొందడం. అంటే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నటువంటి ఈ ఈ అంటే ఇన్ని రూపాలుగా ఈ యాస్పిరెంట్ అనేది ఎలా చూస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నారు సార్. అంటే ఇన్ని వేరు అనుకునేటటువంటి వీటన్నిటిలో నుంచి చూసేటప్పుడు వీటన్నిటికి ఆధారమైన ఒకే ఒక అస్తిత్వం, ఆ భగవంతుడి పైనే దృష్టి వెళ్తుంది. అలా చూసేటప్పుడు ఈ వేర్పాటుతనం, ప్రత్యేకత అనే తీవ్రమైన భావం నుండి విడుదల పొందడం అనేది జరుగుతుంది. ఇంకా ఇన్ని రకాలుగా లేవు, ఇన్ని రకాలుగా వ్యక్తమవుతున్న వీటన్నిటికీ ఆధారమైనటువంటి అస్తిత్వం అది ఒకే ఒక్కటి అనేటటువంటి ఆ దృష్టి కోణంలో చూడడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే చూడడం జరుగుతుందో అక్కడ, అంటే చూడడం అంటే ఇన్ ద సెన్స్ డైరెక్ట్ గా చూడడం అనేది కాదు, ఆ భావన అనుకుంటున్నాను సార్. అంటే ఇక్కడ ఇది చదివేటప్పుడు అర్థమైంది. అలాగా ఆ భావం అనేది ఈ విభజన అనేటటువంటి దీని నుంచి అవిభాజ్యత్వము అనేటటువంటి అక్కడికి అది తీసుకెళ్తుంది. అది సకారాత్మకమైన ఒక స్వేచ్ఛా జీవితం. అంటే ఇన్నిట్లో కూడా అతను మళ్ళీ అక్కడ స్వేచ్ఛ పొందే ఉన్నాడు. అందులో ఒకటిగానే అతను భావిస్తాడు. అన్నిట్లో ఉన్నటువంటిది ఒకే ఒక్కటి అనే భావాన్ని కూడా కలిగి ఉంటాడు. ఇదంతా ఒకటే జీవితం అనేటటువంటి ఆలోచనలో కూడా అతను ఉంటాడు. ఆ జీవితంలో జీవాత్మ శరీరంలోనికి చొచ్చుకొని పోతుంది మరియు తన ఆధిపత్యాన్ని తగ్గనీయకుండా శరీరం ద్వారానే ప్రకాశిస్తుంది. అంటే అతని దృష్టి ఎక్కడ బాహ్యంగా కనిపించేటటువంటి ఆ శరీరాలపై లేదు. ఆ శరీరం లోపలికి వెళ్ళి అసలు ఇది ఎలాగ ఉనికి పొందిందో, ఎలాగిది ఉందో అనేటటువంటి ఆ దృష్టితో అతను చూడడం జరుగుతుంది. అలాగే అతన్ని కూడా ఆ రకమైన భావనే కలిగి శరీరం ద్వారానే ప్రకాశించడం జరుగుతుంది అనేటట్టుగా అర్థమవుతుంది సార్. జయబాబు. జయబాబు, ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే, సో ఇది ముందు మనకు చెప్తున్న దాని కంటిన్యూషన్ ఇది.
డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ ఇండిఫరెన్స్ అనే హెడ్డింగ్ లోని ఈ పారాగ్రాఫ్ కూడా వచ్చిందండి. సో ముందు పారాగ్రాఫ్ లో మనం జీవితాన్ని ఈ ఆధ్యాత్మిక జీవితం గడపాలి అంటే ఏమి ఉండాలనే చెప్పుకుంటూ వచ్చి దానికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం డిటాచ్మెంట్ అనేది ఉన్నప్పుడే మనం పైన ఇంతకు ముందు చెప్పినవన్నీ చేయగలుగుతాం అని చెప్పారు. అయితే ఈ డిటాచ్మెంట్ అంటే ఏంటి? డిటాచ్డ్ గా ఉండడం అంటే ఏంటి? థింగ్స్ ని ఇగ్నోర్ చేయడం కాదు. అంటే లక్ష్య పెట్టకపోవడం కాదు. ఖాతరు చేయకపోవడం కాదు. అంటే మరి ఎలా? ఉన్నది ఉన్నట్టుగా చూడడం. దేన్నైనా ఉన్నది ఉన్నట్టుగా. ఇందాల క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్‌లో ఒక స్పెక్టేటర్‌గా నేను ఏ జట్టు వైపు ఉండకుండా మ్యాచ్‌గా చూస్తే నిజంగా క్రికెట్‌ని ఎంజాయ్ చేసి వస్తాను. ఏ మనీ పే చేసి గ్యాలరీలోకెళ్ళి కూర్చున్నానో మ్యాచ్ చూద్దామని చక్కగా చూసుకుంటాను. వచ్చేస్తాను. చాలా ఆనందం కలుగుతుంది. అలా ఈ జీవితం అనేటువంటి ఇందులో ఈ లైఫ్‌లో మన కళ్ళ ముందు కనిపించేదంతా కూడా పిక్చరే యాక్చువల్‌గా. మన కాన్షియస్‌నెస్ మన స్పృహ మీద మన సంస్కారాలు అనేటువంటి ఫిల్మ్ పడుతుంది. ఆ ఫిల్మ్‌నే మనం తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది ఒక మల్టీ డైమెన్షనల్ ఫిల్మ్. మామూలు థియేటర్‌లో ఎదురుగా ఉంటుంది. ఇది మీరు ఎటు తల తిప్పినా అటు కనిపిస్తుందంతా. బ్యాక్‌ని ఉంటుంది. సో, అటువంటి దాంట్లోకి మనం వచ్చేసాం. ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ ఈ డ్రీమ్ అనుకోండి, ఇల్యూషన్ అనుకోండి. ఇందులోకి వచ్చిన నేను మళ్ళీ నా సోర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అదే మన గోల్. సో, ఆ బ్యాక్‌కి వెళ్ళాలి అంటే ఎలా? దాన్నే మనం స్పిరిచ్యువల్ లైఫ్ అని చెప్తున్నాం. స్పిరిట్ వైపు వెళ్తున్నాం జర్నీ. మ్యాటర్ ఏంటో మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచం. ఈ మెటీరియల్ వైపు కాకుండా స్పిరిట్ వైపు మనం వెళ్తే దట్ లైఫ్ ఈస్ కాల్డ్ స్పిరిచ్యువల్ లైఫ్. సో, ఆ స్పిరిట్ వైపు నేను వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను అలవాటు చేసుకోవాల్సింది డిటాచ్‌మెంట్ అనే క్వాలిటీని అలవాటు చేసుకోవాలి. ఉండకూడనిది క్రేవింగ్ అనే క్వాలిటీ. ఈ డిటాచ్‌మెంట్ క్వాలిటీ అంటే థింగ్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూడడం. థింగ్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూడడం అంటే ఆ సీక్రెట్ ఈ పారాగ్రాఫ్‌లో రివీల్ చేశారు. సీ త్రూ ద వెయిల్ ఆఫ్ దేర్ అపరెంట్ మల్టిప్లిసిటీ అని అక్కడ చెప్పారు. ఆ ఫస్ట్ లైన్‌లోనే టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్ ఈస్ టు గ్రాస్ప్ దేర్ రియల్ సిగ్నిఫికెన్స్ యాజ్ పార్ట్స్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వన్ లైఫ్. ఒకే లైఫ్ వీటన్నిటి ద్వారా ఉంది అనే విషయాన్ని మనం మొట్టమొదట గుర్తించాలంట. బహుశా అందుకేనేమో బాబా గాడ్ స్పీక్స్ చదవండిరా బాబు చదవండి అని అన్ని సార్లు చెప్తున్నారు. ఎలా అయితే మనం ఒక వ్యక్తిని చూసేటప్పుడు ఒక వ్యక్తి మన ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఓ రాయి తీసి ఏదో విసిరాడు. విసిరితే ఎదురింటి హౌస్‌లో ఒక అద్దం పగిలిపోయింది. ఎవరు విసిరాడో మనకు తెలిసింది. వెళ్ళాం అతని దగ్గరికి. ఏవండీ మీ చెయ్యి తీసి ఆ రాయిని విసిరిందండి. మీ చెయ్యి కరెక్ట్ చేయలేదని అంటామా? మీరు రాయి విసిరారని అంటాం మనం. అంటే మనం ఆ వ్యక్తిని చూసేటప్పుడు అతని చెయ్యిని అతనికి సెపరేట్‌గా చూడం. అలాగే అతను కాలుతో ఏదో తన్నాడు. ఏవండీ మీ కాలు ఇలా తన్నిందండి. చూడండి మీ కాలుకి కొంచెం బుద్ధి చెప్పండి అని అన్నాం. బికాజ్ వెన్ వి లుక్ ఎట్ ఎ పర్సన్ మొత్తం హోల్‌గా అతనే ఉన్నాడు అన్నిట్లో. ఆ కళ్ళుతో అతను ఏదో చూసినా, నోటితో ఒక మాట అన్నా, ఏం చేస్తున్నా ఆయన కర్మేంద్రియాలతో ఆయన ఏం పని చేస్తున్నా కూడా జ్ఞానేంద్రియాలతో బట్ మనం అదంతా ఒకే వ్యక్తి వ్యాపించి ఉన్నాడని ఎలా చూస్తున్నామో సృష్టిలో మనకు కనిపిస్తున్న అన్నిట్లో కూడా ఒకే లైఫ్ వ్యాపించుంది. అంటే మళ్ళా పిరమిడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కాంతి కిరణం లోపలికి వెళ్ళి అది అనేక కాంతి కిరణాలుగా ఒకే కాంతి లైన్ బయటకు వెళ్ళి ఎలా బయటకొచ్చిందో మల్టిప్లిసిటీ అలాగే ఈ మనం కళ్ళ విప్పి చూస్తూ అంటే మనం కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ఒక లైఫ్‌తో నిండి ఉంది. అదే ఆ భగవంతుడు. ఆ పరమాత్మ. అదే అన్ని రూపాల్లో రిఫ్లెక్ట్ అవుతుందనేటువంటి దాన్ని మనం నిరంతరం స్పృహలో తెచ్చుకుంటే మనకు ఆ డిటాచ్‌మెంట్ అలవాటవుతుంది. సో, ఇది థింగ్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూడడం. దీన్నే వేదాంతంలో జ్ఞానం అని కూడా అంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూస్తే దాన్ని జ్ఞానం అని అంటారు. ఇక్కడ దాన్నే కరెక్ట్‌గా చెప్పాలంటే బాబా చెప్తున్న మాట ఒక స్పిరిచ్యువల్ అండర్‌స్టాండింగ్. ఆ స్పిరిచ్యువల్ అండర్‌స్టాండింగ్‌లో వెరీ ఫండమెంటల్ పాయింట్ ప్రిన్సిపల్ ఏంటంటే థింగ్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూడడం. దట్ మీన్స్ ఒకే జీవితం అన్నిటి వెనకతల ఉంది. ఇంకా ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి పడుకొని కలగంటున్నప్పుడు ఆ వ్యక్తి కలలో కనిపిస్తున్న అన్ని వస్తువులు వేరే వ్యక్తులు ఆకాశం, భూమి మధ్యలో ఖాళీ అన్నీ కూడా ఈ కలగంటున్న వ్యక్తే. అసలు ఆ కలలో ఉన్నవన్నీ కూడా ఇతనే. ఇతను లేకపోతే ఆ కలలో ఉన్న వాటికి దేనికి ఎగ్జిస్టెన్స్ లేదు. అలాగే ఈ కలలో ఇతను కూడా ఉంటాడు. అతను కూడా అతనే పడుకున్న అతనే.
కాబట్టి అలాగా ఈ జీవితంలో మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఎవరైతే ఆ భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడి యొక్క డ్రీమే ఇదంతా కాబట్టి ఆయన యొక్క రూపాలు అన్నింటిలోనే రిఫ్లెక్ట్ అవుతున్నాయనే విషయాన్ని మనం నిరంతరం చూడగలిగితే మనకి ఈ డిటాచ్మెంట్ అనేటువంటి భావన అలవాటు అవుతుంది. అప్పుడు ఏ రకమైన ఈ ప్రపంచంలో వీడు నాకు కొట్టాడు, తిట్టాడు, వీడు నాకు మంచి చేశాడు అని మన పర్సనల్ రిలేషన్స్ ఏవి ఎస్టాబ్లిష్ చేసుకోకుండా, అలా అయితే ఒకడు శత్రువులాగా, ఒకడు మిత్రుడిలాగా, ఒకడు మనకు ద్రోహం చేసినట్టు, వాడేదో మంచి చేసినట్టు, లేకపోతే అసలు వాడికి సంబంధం లేదన్నట్టు, ఇలాంటి మన రిలేషన్స్‌తో డిఫైన్ చేయకుండా దీన్ని కేవలం ఈ పరమసత్యం దృష్టిలో పెట్టుకొని అదే అన్నిటి ద్వారా రిఫ్లెక్ట్ అవుతుందని గాని ప్రతి అనునిత్యం మనం చూడడం అలవాటు చేసుకుంటే మనకి డిటాచ్మెంట్ భావన వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలనేది కరెక్ట్‌గా స్ఫురించి మనం మ్యాటర్‌ని రిజెక్ట్ చేయకుండా, అంటే ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుల్ని విడిచిపెట్టకుండా దాన్ని ఆ క్షణంలో ఎలా వాడుకోవాలో మన జర్నీకి, అంటే మనం తిరిగి మన సోర్స్‌కి, మన స్వస్థానానికి మనం వెళ్ళడానికి ఏం చేయాలో అందులో భాగంగా వీటిని ఉపయోగించుకుంటాం అనేది తెలుస్తుందండి. సో నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇంకా టైం ఎంత ఉందో? 4 minutes ఉంది. 3 minutes ఉందండి. సో అయితే న్యూ పారాగ్రాఫ్ టైం చాలదండి మనకి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మనం మాట్లాడదాం. ఓకే. క్వశ్చన్స్ ఏవి లేవంటే అయితే రేపు మార్నింగ్ కలుద్దామండి. మళ్ళీ రేపు మార్నింగ్ మనం మీట్ అయ్యేటప్పుడు దీన్ని డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా.